ఫలానా చారుమతి ఉండేది, ఆవిడకి ఇలా కష్టం వస్తే దేవుడు వచ్చాడు, ఇలా పూజ చేస్తే అలా జరిగింది అంటే ఒక భయమైనా భక్తి అయినా కలిగైనా సరే ఆ పూజ చేస్తాము లేదా ఆ పని చేస్తాము అని ఇలాంటి కథలు ఇతిహాసాలు కల్పించారు. అది సనాతన ధర్మానికి లింకప్ చేసేసి ఇది హిందువులది అంటున్నారు. కాదు, ఎందుకంటే పూజల్లో గాని వ్రతాల్లో గాని వీటిల్లో గాని ఆచారాలు సాంప్రదాయాల్లో గాని ఏం చేసినా సరే అది వేరే మనిషికి ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతుంది. సపోజ్ ఒక పూజ అనుకోండి, ఒక వరలక్ష్మి వ్రతమే చేసుకుంటాం హిందువుల విషయంలో అనుకుందాం. ఆ పూజ చేయడానికి ఏం చేయాలి? విగ్రహం కొనాలి, పూలు కొనాలి, పళ్ళు కొనాలి, కొబ్బరికాయలు కొనాలి, డెకరేషన్ చేయించాలి, ప్రసాదాలు పెట్టాలి, 10 మందిని పిలిచి అన్నదానం పెట్టాలి, తాంబూలాలు ఇవ్వాలి, కొమ్ము శనగలు కొనాలి, గాజులు కొనాలి, చీర కొనాలి, జాకెట్ కొనాలి. ఇలాగా ఇన్ని వచ్చినప్పుడు నేను చెప్పిన ఇన్ని ఐటమ్స్ అంటే ఇందులో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉండొచ్చు, నేను చెప్పలేకపోయి ఉండొచ్చు. ఇలా ఇన్ని ఐటమ్స్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక పని చేయడం వల్ల మరో 10 మందికి ఉపాధి కలిగితే అది మనం చేసే ధర్మం.